అరటిదోట చట్నీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటిదోట ముక్కలు 1 కప్పు, టమోటా ముక్కలు 1/2 కప్పు, పచ్చి మామిడికాయ ముక్కలు 1/4 కప్పు, వేరుశెనగ పప్పులు 1/4 కప్పు, పండు ఖర్జూరాలు 3, కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 4, మేగడ 1 టేబుల్ స్పూను, ధనియాలు 1 టేబుల్ స్పూను, శనగపప్పు 1 టేబుల్ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఇంగువ పొడి కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, పసుపు కొద్దిగా. ముందుగా ఒక మందపాటి మట్టి పాత్ర పొయ్యి మీద పెట్టిన తర్వాత అందులో ధనియాలు, పచ్చిశనగపప్పు ఇందులో వేసేసి వాటిని వేపిస్తాం. అవి 2 దోరగా వేగిన తర్వాత అందులో మేగడ మరియు పచ్చిమిరపకాయలు, వేరుశెనగపప్పులు ఇవన్నీ వేగిన తర్వాత అందులో అరటిదోట ముక్కలు వేసేస్తాం. టమోటా ముక్కలు, పసుపు అవన్నీ ఉడికించి పక్కన పెట్టుకుంటాం. మిక్సీ జార్ తీసుకుని అందులో పచ్చి మామిడికాయ ముక్కలు, కొబ్బరి తురుము, గింజ తీసేసిన పండు ఖర్జూరం 3, అరటిదోట టమోటా ముక్కల్ని ఉడికించిన వాటిని ఇందులో వేసేస్తాం. మెత్తగా చట్నీ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుని ఫైనల్గా చిన్న బాండీలో తాలింపు. అందులో మేగడ వేసేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ పొడి ఈ తాలింపుని అరటితోట చట్నీ కలిపేస్తాం. ఇక